అవసరమైన దగ్గరికి అనేక సార్లు వెళ్తుంటాం, కానీ ఇక్కడ అవసరాన్ని ఇక్కడ మానేస్తాడ. దేవుని యొక్క పరిసరం చెయ్యు, దేవుడు నేను దీవిస్తాడట, నేను ఆశీర్వదిస్తాడట, దేవుడు నేను ఇక్కడ బలపరుస్తాడట. అదే విధంగా చూసినట్లయితే పక్క వారి జీవితాల్లోకి తొంగి చూసే బదులు నీ బ్రతుకులను దిద్దుకుంటే ఎంతో మేలట. ఏంటమ్మా, చాలా మంది ఏం చేస్తారు, పక్క వారికి ఎరుగు వారికి అయ్యో ఏం చెప్తుంటారని మనం ఏం చేస్తున్నాము, కళ్ళజోడు పెడుతుంటారు. అందుకే అంటారు కదా, గోడకి చెవులోనే అంటారు, అంతే కదా. గోడకి చెవులు లేవు, మనిషి వచ్చి వింటారు ఆ విషయము తెలియదు, కానీ పెద్దలు ఏమంటారు తెలుసా, గోడకి చెవులోనే జాగ్రత్త. ఎందుకంటే ఇక్కడ చూసినట్టుగైతే పక్క వారి జీవితంలో తుమ్ము చూడక నీ జీవితం ఎలా ఉందని ముందు గ్రహించుకో. పక్క వారి జీవితం అయ్యి ఇంకో పోతే బాగుంటుంది, ఇంకో పోతే బాగుంటుంది, ఇంకా నేను నవ్వాలనుకుంటాను, కానీ నవ్వే ముందు అడ్డుకట్టారు కదా. నువ్వు ఒక్క వేలు చూపిస్తున్నావు, 4 వేలు చెప్తే కదా, నువ్వు ఒక్కటి చూపిస్తున్నావు కదా, ఈ 4 ఉన్నాయి, అంతే కదా. ఈరోజు పక్క వారి వైపు చూడకండి, దేవుడి వైపు చూడండి. ఈ రోజు దేవుడి వైపు చూస్తే దేవుడు నీ కుటుంబాలను దీవిస్తాడు. పక్క వారి జీవితాలను తొంగి చూసే బదులట నీ బ్రతుకును తిట్టుకుంటే నీ బ్రతుకు చూసి ఇతరులైనా మారుతారు, అంతే కదా. నీ బ్రతుకు చూసి ఇతరులు మారుతారు. ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే పక్క వారి బ్రతుకులు చూడకుండా నీ బ్రతుకు చూసుకొని నువ్వు కొనసాగించినట్టుగా అయితే నిజంగా ఆ కుటుంబం ఎంతో సంతోషంగా ఉంటారు కదా.